కోలమూరు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఉండి ఎమ్మెల్యే శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆదేశాల మేరకు గ్రామంలో నెలకొన్న ఆక్రమణ తొలగింపును గురువారం సాయంత్రం గ్రామ సర్పంచ్ నడింపల్లి సత్యవతి రామకృష్ణరాజు ఆధ్వర్యంలో అధికారులు చేపట్టారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో సీసీ రోడ్లను ఆక్రమించి డ్రైనేజీ సౌకర్యం లేకుండా ఆక్రమించిన ఆక్రమణలను తొలగించడం జరుగుతుందన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యను, మురుగు సమస్యను తీర్చేందుకు కృషి చేస్తున్నామని, దీనికి గ్రామస్తులందరూ సహకరించాలని వారు కోరారు. ఈ ఆక్రమణ తొలగింపులో గ్రామ పంచాయతీ కార్యదర్శి జమాల్, గ్రామ రెవెన్యూ అధికారి అప్పలాచార్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఓఎన్జీసీ రోడ్డును ఆనుకుని నిబంధనలకు వ్యతిరేకంగా పంట కాలువకు ఆనుకుని సీపేస్ బోదెలు వదలకుండా ఇద్దరు రైతులు తవ్వుతున్న ఆక్వా సాగు చెరువులను రెవెన్యూ, ఇరిగేషన్, మత్స్యశాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి నిలుపుదల చేశారు. అదేవిధంగా మండలంలోని ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారం పంట కాలువగట్లకు, రోడ్లకు, మురికినీటి కాలువగట్లకు ఆనుకుని చెరువుగట్లు వేయవద్దని, విడివిడిగా గట్లు వేసుకుని సీపేస్ బోదెలు కూడా ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. ప్రభుత్వ నియమ నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థ డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్, భారత ప్రభుత్వం అఖిల భారత బోర్డు సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన గరికముక్కు సుబ్బయ్య నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన డీఏఎఫ్ జనరల్ బాడీ సమావేశంలో ఆయనకు బోర్డు సభ్యులుగా చైర్మన్, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నియామక పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ కులాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చర్చించారు. ఈ ఏడాది ఎస్సీ కులాలకు కేటాయించిన బడ్జెట్ దేశంలోనే అతిపెద్ద బడ్జెట్ అని తెలిపారు. ఈ సందర్భంగా సుబ్బయ్యని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, విశాఖపట్నం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు అభినందించారు. హెల్మెట్ ధరించకపోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఏటా చాలా మంది వాహనదారులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వి ప్రసాద్, రమణ, ఏ తేజ, ఎన్ సుబ్బలక్ష్మి అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల గ్రౌండ్స్ లో 36వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ, డిఎన్ఆర్ వాకర్స్ కాఫీ క్లబ్, శ్రీ విజ్ఞాన్ వేదిక ఆధ్వర్యంలో 2K వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ ను చాలా మంది పాటించడం లేదని, ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రయాణ సమయంలో చేసే చిన్న పొరపాటు వల్ల మనతో పాటు ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. అందువల్ల తాము విజిబుల్ పోలీసింగ్ లో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిఎన్ఆర్ కళాశాల జాయింట్ సెక్రటరీ కె రామకృష్ణంరాజు, చెరుకువాడ రంగసాయి, బోండా రాంబాబు, బట్టిప్రోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని అన్నారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కటికల పల్లారావు, సీతారామరాజు, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ లో ఉన్న వారంతా ఎక్కువ వయసు ఎక్కువగా, మధ్య వయస్కులు, కొంచెం వయసు పైబడ్డ వారే ఉన్నారు. వారికి కూడా రియాక్షన్ టైం అనేది కొంచెం యూత్ కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ఒక ప్రమాదాన్ని గుర్తించి నివారించేందుకు కొంచెం ఎక్కువ 2-3 సెకండ్లు ఎక్కువ తీసుకుంటారు. ఆ 2-3 సెకండ్లోనే జరగరాని అనంతరం జరుగుతూ ఉంది. కాబట్టి వయసు కొంచెం పెద్దవారు ఏం చేయాలంటే వెహికల్ నెమ్మదిగా నడపటం, హెల్మెట్ ధరించడం, అలాగే కారులో వెళ్ళినప్పుడు ఎక్కువ సీట్ బెల్ట్ ధరించడం, అవన్నీ చేస్తే మనం ప్రమాదాలను మ్యాక్సిమం నివారించవచ్చు. అలాగే ఇప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది ఈ ఊళ్ళో చాలా ఎక్కువగా ఉంది. కలెక్టర్ గారు, మేడం గారు ఏం చెప్పారంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం కన్నా ఒక 1 వీక్ ఫోన్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి, దాన్ని దేవన్ రియలైజ్ వాళ్ళకి తెలుస్తుంది ఫోన్ లేకపోతే వాళ్ళకి జరిగే వాళ్ళకి ఎంత కష్టపడతారనేది. ఆ సూచన మేరకు మేము రీసెంట్గా ఒక 60-70 ఫోన్ వరకు
వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ప్రభుత్వాలు మన ప్రజల కోసం అనేక చట్టాలు రూపొందిస్తాయి. ప్రతి ఓడు కూడా మనం ఈ చట్టాలను ఒక అవగాహన చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఉదాహరణకి డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడొద్దు, రాంగ్ రూట్లో రావద్దు, రౌండ్ తిరిగేటప్పుడు కొంచెం కాషస్గా ఉంటే అనేక ప్రమాదాలని మనం నివారించవచ్చు. మరి ఇవన్నీ కూడా చట్టాలు రూపొందించారు. ఆ చట్టాల మీద మనకు ఒక అవగాహన ఉండవలసిన అవసరం మనందరి మీద కూడా ఉంది. పూర్వం అయితే ఒక ఊళ్ళో 2 మోటార్ సైకిళ్ళు 3 మోటార్ సైకిళ్ళు ఉండి కార్లు అసలు ఉండేవి కాదు. మరి ఈ రోజున ప్రతి ఇంటికి ఒక కారు, ప్రతి ఇంట్లోనే 4 మోటార్ సైకిళ్ళు 5 మోటార్ సైకిళ్ళు ఉంటున్నాయి. మరి వేల పదాల్లో చూస్తుంటే ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. దీని మీద మనం ఒక అవగాహన ఏర్పరచుకుని ఆ ట్రాఫిక్ రూల్స్ మనం మెయింటైన్ చేస్తే అనేక ప్రమాదాలను మనం నివారించవచ్చు. హెల్మెట్ ధరించి వాహనం నడపండి. అలాగే ఇప్పుడే ఒక ఆయన చెప్పారు, ఎక్కువ డార్జిలింగ్ లైట్స్ ఎక్కువగా వెహికల్స్ పెట్టుకుని డిమ్ అండ్ ఆన్లో ఎక్కువగా ఆన్లో డ్రైవ్ చేయటం వల్ల ఫ్రంట్ వారికి కళ్ళు కనిపిస్తలేదు, దాని వలన మాకు రేజెక్ట్ వచ్చినట్టు అయిపోతుంది అని అంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా కార్లు మోటార్ సైకిల్ ఉన్నవారే కాబట్టి ఇవి ఎక్కువగా లైటింగ్ వచ్చే ఐ ప్రొటెక్షన్ లైటింగ్ అంటే కంపెనీ వాడిచ్చే లైటింగ్ కాకుండా మీరు సొంతంగా బిగించుకుని వాడకండి. అట్లాగే టౌన్లో ఉన్నప్పుడు డిప్పర్లోనే వాహనం నడిపి 2019 ఫిబ్రవరి 14న జమ్మూ నుండి శ్రీనగర్ వెళ్తున్న 73వ సిఆర్పీఎఫ్ బెటాలియన్ వెహికల్స్ ను పుల్వామా ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు జవాన్లతో ఉన్న ట్రక్కుపై దాడి చేయగా 43 మంది సైనికులు మరణించారని, ఆనాటి పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిని ప్రతి ఒక్కరూ ఖండించి మరణించిన జవాన్లు మన్నం చేసుకుంటూ వారి సేవలను గుర్తు చేసుకుంటూ దేశ సేవకే అంకితమైన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కాదు, ఈ దేశంపై జరిగిన ఉగ్రవాద దాడి అని, దీన్ని బాధాకరమైన రోజుగా భావించాలని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరంలోని క్విట్ ఇండియా అమరవీరుల స్మృతి నందు అమర సైనిక వీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, క్విట్ ఇండియా స్తూపం నిర్మాణ కమిటీ నాయకులు బొండా వెంకట సుబ్బారావు, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్, పట్టణ బీజేపీ నాయకులు ఒబిల్శెట్టి ప్రసాదరావు వారి సేవలు కొనియాడుతూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, పి రాజారావు, ఎస్ దుర్గారావు, కె రఘునాథ్ రెడ్డి, బిహెచ్ రామరెడ్డి, ఏ కోటయ్య, కె సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. 2019 ఫిబ్రవరి 14వ తారీఖున పుల్వామాలో జరిగినటువంటి అతి భయంకరమైనటువంటి ఒక ముష్కర దాడిలో భారతదేశ మాత కోసం సేవలు చేయడానికి వారి యొక్క ప్రాణాలు అర్పించినటువంటి ఎంతోమంది వీర సైనికుల యొక్క బలిదానానికి గుర్తుగా ఈ యొక్క రోజున మరి అమరవీరుల స్తూపం దగ్గర విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజున మరి పాకిస్తాన్ ముష్కరులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు మన భారత జవాన్లపై మరి దాడి చేసి 43 మందిని మరి ఆ రోజు ప్రాణాలు ఈ దేశం కోసం అర్పించారు. అలాంటి వ్యక్తుల యొక్క ఆదర్శమే ఈ యొక్క దేశానికి సుభిక్షమైనటువంటి ఇంతటి సువిశాలంగా ఇంతటి స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామంటే ఆనాడు ఈనాడు ఎప్పుడూ కూడా ఈ దేశ మాత సేవ కోసం పరితపించేటువంటి మరి భారతీయులు ఉండబట్టే మనం అందరం చూస్తున్నాం. కాబట్టి వారికి మరి గుర్తింపుగా వారు చేసినటువంటి త్యాగానికి బలిదానానికి గుర్తింపుగా ఈరోజు ఈ యొక్క అమరవీరుల స్తూపం దగ్గర వారికి ఘనమైనటువంటి శ్రద్ధాంజలి కలిగించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ స్వాతంత్రోద్యమంలో అమరులై తమ ఆస్తులు, కుటుంబాలు, ప్రాణాలు కోల్పోయి వారు చేసినటువంటి త్యాగాల ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం. మరి ఇప్పుడు స్వాతంత్రం అనంతరం కూడా ఏదైతే సైనిక దళాలు ఈ రోజుకి కూడా వాళ్ళు సంవత్సరానికి 365 రోజులు కూడా కాలమానంతో పని లేకుండా మరి దేశం కోసం ప్రాణాలు అర్పించడం జరుగుతుంది. మరి 2019లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందినటువంటి సైనికులను ఈరోజు మన్నం చేసుకుంటూ భీమవరంలోని క్విట్ ఇండియా అమరవీరుల స్తూపం స్మృతివనం నందు ఈరోజు వారికి ఘనమైనటువంటి నివాళులు మరి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ రాబోయే తరం వారికి స్ఫూర్తిగా నిలవాలంటే మనం వారికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ మనం స్వేచ్ఛగా మనం అన్ని సుఖాలు అనిపిస్తున్నటువంటి సైనిక దళాలు అక్కడ అన్ని రకాలుగా అన్ని దళాలకు కూడా పనిచేయడమే కారణం. వారు ఏ సుఖాలన్నీ కూడా వదులుకుని దేశం కోసం ఈనాడు కూడా తప్పించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే సైనికులు. వారిని
వారి త్యాగాలను కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద ఉంది. మరి ఈరోజు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇతర క్విట్ ఇండియాతో పాటు సంబంధం గట్ట ముందుగా కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనలోనూ ఎన్నో ఇబ్బందులు కష్టాలు అనుభవించినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లోనూ వారిని కూడా మనం పారద్రోలి మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకోగలము, మనకు అటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనేటువంటి సందర్భంలో శాంతియుతమైనటువంటి పోరాటాన్ని జరిపించి అటువంటి ఉపయోగమైనటువంటి కార్యక్రమాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టిన వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమం సామాన్యమైన విషయం కాదు. దేశ భవిష్యత్తు అక్కడితోటే వారికే కాదు, భావితరాల వారికి ఎంతో ఉపయోగించినటువంటిది. అటువంటి సందర్భంలో వారు కృషి చేసినటువంటి వారు ప్రాణాలు అర్పించినటువంటి దేశభక్తులందరికీ కూడా ఈరోజు మన కనీసం నివాళులు అర్పించే అది మన ధర్మంగా పాటించాలి. బదిరీలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటున్నారని, ఈ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలు నిరూపిస్తున్నాయని, భీమవరంలోనే 5వ బదిరీల క్రికెట్ పోటీలు నిర్వహించడం గొప్ప విశేషమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చైర్మన్ ఎస్ కృష్ణమోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ద డెఫ్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన బదిరీల 5వ రాష్ట్ర స్థాయి T20 క్రికెట్ పోటీల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కళాశాల పాలకవర్గ సంయుక్త కార్యదర్శి కరస్పాండెంట్ కూనప్రాజు రామకృష్ణంరాజు, ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లూరి సూర్యనారాయణ రాజు, మాజీ ప్రిన్సిపాల్ అల్లూరి నరసింహరాజు, చెరుకోడ రంగసాయి, పులపత్తి శ్రీను వరుసగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఫైనల్లో జోన్ 3 గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జట్టు విజేతగా నిలవగా జోన్ 1 శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జట్టు రన్నర్గా నిలిచిందని అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు చెరుకోడ రంగసాయి, అధ్యక్ష కార్యదర్శులు భూపతిరాజు, మురళీకృష్ణంరాజు, సిహెచ్ తాతారావు తెలిపారు. విశాఖపట్నం ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తిరుమల సాయి ఎంక్లేవ్ 5 అపార్ట్మెంట్ లేడీస్ గ్రూప్ భోజనాలు ఏర్పాటు చేశారని తెలిపారు. కె రాజు, కామేశ్వర్లు బదిర క్రీడాకారులకు అనువాదం కల్పించారు. సంక్రాంతికి డిఎన్ఆర్ కాలేజీ యాజమాన్యం మరి ప్రెసిడెంట్ గోగరాజు నరసింహరాజు గారు కానీ మరి గాదిరాజు బాబు గారు సెక్రటరీ గారు వాళ్ళందరూ సహకారంతో మేము ప్రతి సంవత్సరం అంటే 40, 50, 60 మరి రాజా గారని 70 సంవత్సరాల అతను కూడా వచ్చి ఇక్కడ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించుకోవడం, ఇక్కడ ఈ గ్రౌండ్లో ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అలాగే ఇక్కడ ఆడిన రాష్ట్ర స్థాయి రంజీ ట్రోఫీ వరకు వెళ్ళిన సందర్భాలు ఈ ఊరు క్రీడాకారులకు ఉంది. ఎక్కడో పోర్ట్ ట్రస్ట్లో కానీ మంగేష్ గారు కానీ రెహమాన్ గారు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ అలరించడం, అలాగే నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్ మరి ప్రసాద్ గారని ఇక్కడ ఈ డిఎన్ఆర్ కాలేజీ స్టూడెంట్
ఆవిడ పుల్లెల గోపీచంద్ గారికి ఆయనకు గురువు అనమాట. అలాగే ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ కాలేజీ నుంచి దేశ అంతర్జాతీయంగా కూడా ప్రభావితం చేశారు. ఈ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం కూడా అంటే విద్యార్థులందరూ కూడా కాలేజీలో ఈ మధ్యన చూస్తుంటే పిల్లలందరూ కూడా ఈ ఫోన్స్ మీద ఈ సోషల్ మీడియా మీద ఎక్కువ పడిపోతున్నారు. కానీ ఆరోగ్యరీత్యా మీరు ఎప్పుడైతే ఈ ఏజ్లో క్రికెట్ చక్కగా ఆడతారో అది మీకు దీని పర్యవసానం 40-50 సంవత్సరాల తర్వాత తప్పకుండా ఆరోగ్యం మీద అది చూపిస్తుంది. సంతోషంగా ఉంది. వేదిక మీద ఉన్న వాళ్ళని అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ మరి చాలా టోర్నమెంట్స్ నేను ఇక్కడ చూశాను. చాలా టోర్నమెంట్ అంటే నా చిన్నప్పటి నుంచి గ్రౌండ్ ఎదురుకుండా ఉన్నాను ఇంట్లో. అయితే ఎన్నో టోర్నమెంట్స్ చూశాను. అన్ని టోర్నమెంట్ల కన్నా మిమ్మల్ని చూస్తూ ఉంటేనే నాకు ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే ఇందులో చాలామంది బాడీలో చూస్తే చాలా స్పోర్ట్స్ మెన్స్లా ఉన్నారు వీళ్ళందరూ. మరి మీరు ఇంకా ఇలాగా ఆడుతూ మీరు ఉత్సాహం పడుతూ రంగసాయి గారు చెప్పినట్టుగా ఈ గ్రౌండ్లో ఈ గ్రౌండ్ అంటే మన అది బిఎన్ఆర్ అసోసియేషన్ మరి గన్నాపత్తుల వారి గ్రౌండ్లో చాలా ఎవరైనా నేషనల్ లెవెల్లో వెళ్తారు. మీరు అందరూ నేషనల్ లెవెల్లో వెళ్ళాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా అన్ని జిల్లాల నుంచి ఈ క్రికెట్ పోటీలు ఏర్పాటు చేసినటువంటి మరి ఈ డిఎన్ఆర్ గ్రౌండ్స్లో డిఎన్ఆర్ మేనేజ్మెంట్ వారు అలాగే రంగసాయి గారు మరి దీనికి సహకరిస్తున్న దాతలు అందరి సహకారంతో ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 5వ సారి ఈ బదిర్లు కూడా మేము కూడా ఎందుకు ఉండకూడదు, మేము ఎందుకు ఆడకూడదు అనే ఉద్దేశంతో మీకు కలిగినటువంటి ఈ ఆలోచన చాలా గొప్ప ఆలోచనది. దాన్ని మీరు అందరూ కంటిన్యూ చేయండి. భీమవరంలో దాతలుగా అయితే కరువు లేరు. మీరు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇక్కడ మన డిఎన్ఆర్ గ్రౌండ్స్లో మేనేజ్మెంట్ వారు సహకరిస్తారు, దాతలు సహకరిస్తారు. మీరు చేయాలి. రంగసాయి గారి చేత ఇంక ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయించాలని కోరుకుంటున్నాను. వారి T20 టోర్నమెంట్ ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో మన భీమవరంలో ఏర్పాటు చేయడం, డిఎన్ఆర్ కళాశాల ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు. ఎక్కడున్నా ఎంత ఎదిగినా సరే అందరూ కలయికలతోటి ఎంతో స్నేహపాత్రలతోటి ఈ కల్చరల్ యాక్టివిటీస్ చేయడం అనేది చాలా ఆనందం. ఇంకా కొంతకాలం పాటు ఇలాగే మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ఈ భీమవరం తరపున మీకు ఎటువంటి అవకాశం కావాల్సి వచ్చినా మేము అందరూ సహకరిస్తాం. ఇంకో పెద్దలందరూ కూడా ఉన్నారు. మీ బదుల క్రీడాకారులు అంటే వాళ్ళ ఇంకా జీవితం ఇంకా టఫ్గా ఉంటుంది. మీరందరూ ఇంత ఫైటింగ్ స్పిరిట్తో స్పోర్ట్స్మెన్షిప్తో ఇంత కష్టపడి ఇంత అచీవ్ చేసినందుకు మీ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఫ్యూచర్లో మీరు ఇంకా మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మరి డిఎన్ఆర్ కళాశాల వారి ఈ యొక్క సౌజన్యంతో మరి వాళ్ళు ఏర్పాటు చేయడము, ఈ గ్రౌండ్ మరి హాస్టల్ మరి అన్ని ఫెసిలిటీస్ కల్పించినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా డోనర్స్ ఎవరైతే ముంగడికి వచ్చి మాకు హెల్ప్ చేశారో డిఫరెంట్ వాళ్ళందరికీ కూడా మేము మా యొక్క అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని గీతం స్కూల్ నందు గత 3 రోజులుగా మాదాసు కిషోర్ ఆధ్వర్యంలో ఉచిత చదరంగం శిక్షణ శిబిరం జరిగిందని స్కూల్ ప్రిన్సిపల్ మాధవీలత తెలిపారు. 30 మంది విద్యార్థులు ఈ శిక్షణ శిబిరంలో చదరంగంలో తర్ఫీదు పొందారని స్కూల్ కరస్పాండెంట్ CHVJK మూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 3 నెలలుగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉచిత చదరంగ శిక్షణాలను నిర్వహిస్తూ వస్తున్నాము. గత 3 రోజులుగా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని గీతమ్స్ పబ్లిక్ స్కూల్ నందు శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఈ పాఠశాలలోని విద్యార్థులు చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. సో ఈ అవకాశం కల్పించినటువంటి స్కూల్ యాజమాన్యానికి జిల్లా చెస్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ శిక్షణా శిబిరంలో మనకి శిక్షణ ఇస్తున్నటువంటి కోచ్ రాణిని అభినందనిస్తున్నాను. భవిష్యత్తులో జిల్లాలోని అన్ని పాఠశాలలో కూడా మేము ఈ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తామని ఉచితంగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలనేసి జిల్లా అసోసియేషన్ తరఫున కోరుతున్నాను. జిల్లా అసోసియేషన్ చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాదాస్ కిషోర్ గారు ఆధ్వర్యంలో గీతమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణం నందు గత 3 రోజుల నుంచి మా స్కూల్ విద్యార్థులకి ఉచిత చెస్ శిక్షణ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ చెస్ శిక్షణలో మా స్కూల్ విద్యార్థులు కూడా చాలా ఆనందోత్సాహాలతో అద్భుతంగా పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క ఐక్యూని పెంచుకునే రీతిలో చాలా వాళ్ళ యొక్క కృషిని చేస్తున్నారు. దానికి సంబంధించి కావాల్సిన మెటీరియల్ని కానీ శిక్షణ కానీ ఆ ప్రెసిడెంట్ గారు కిషోర్ గారు వాళ్ళ యొక్క అసిస్టెంట్ ద్వారా
క్లాసులు చెప్పడం జరుగుతుంది. ఈ క్లాసులో మా స్కూల్ విద్యార్థులందరూ కూడా మంచి శిక్షణను పొంది ఇంకా ఈ లెవెల్ నుంచి ఇంకా మరికొన్ని లెవెల్స్కి వెళ్ళే విధంగా శిక్షణ ఇచ్చే స్థాయిని పెంచుతూ వాళ్ళు మా స్కూల్ విద్యార్థులు కూడా బాగా డెవలప్ అయ్యి ఈ స్కూల్ యొక్క నేమ్ని ఫేమ్ని నలుదిశలో వ్యాపింపలే చేసేలా చేస్తారని, ఈ అవకాశాన్ని నాకు కిషోర్ గారు ఆయన ద్వారా నాకు ఇచ్చి ఆయనకి ఈ క్లాసులు ఇప్పించే సదావకాశాన్ని నాకు కల్పించిన ఈ ఆయనకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చెస్ ద్వారా ఈ విద్యార్థులు మరికొన్ని లెవెల్స్ ఇంకా అద్భుతంగా పార్టిసిపేట్ చేసి ఇంకా రాణిస్తారని, వివిధ రంగాల్లో రాణిస్తారని కోరుకుంటూ మా విద్యార్థులను అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా ముగిసిన భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి 61వ వార్షిక మహోత్సవాలు. అఖండ అన్న సమారాధన ప్రారంభించిన పీఎస్సీ చైర్మన్ అంజుబాబు, అమ్మవారిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరంను గెలిపించండి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారాం లక్ష్మి. జేఈ మెయిన్స్ 2025 పరీక్షా ఫలితాల్లో భీమవరం తిరుమల కళాశాల విద్యార్థులు జిల్లాలో మొదటి 4 స్థానాలు సాధించడం అభినందనీయం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. రాష్ట్ర అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ కోన జోసెఫ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. తిరిగి BCN న్యూస్కి స్వాగతం.